కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండల అభివృద్ధి కార్యాలయం నందు మండలాధ్యక్షుడు వీరనారాయణ రెడ్డి అధ్యక్షతన శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో మండల సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి వచ్చిన వివిధ శాఖల అధికారులను వారి యొక్క పనితీరుపై కూలంకషుగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ మండలంలో అనేక సమస్యలు ఉన్నాయని, సంబంధిత అధికారులు సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేయాలని సూచనలు ఇచ్చారు. అధికారులు అవినీతికి పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రతి గ్రామానికి సంబంధించిన శ్మశాన హద్దులను గుర్తించాలని మండల రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించారు. ఈరోజు మీరందరూ కలిసి గెలిపించినటువంటి మీకు మొట్టమొదటిసారిగా బ్రహ్మంగారి మఠం నా సొంత మండలంలో ఈ మీటింగ్ పెట్టినందుకు ఈ మీటింగ్కి వచ్చినటువంటి ఎంపీపీ గారు, అదే రకంగా ఎంఆర్ఓ గారు, ఎంపీఓ గారు, ఎంపీటీసీలు, ఆ తర్వాత సర్పంచులు, ప్రజాప్రతినిధులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చిన తక్షణమే ఒక రకంగా నాకు ఒక సంతోషకర వాతావరణం వచ్చింది. మనం అందరం ఒకటి ఆలోచించుకోవాలి. మీకు అందరికీ చెప్పేది ఒకటే, ఇది ఒక దేవాలయం లాంటిది. ఈరోజు సర్వసభ సమావేశం అంటే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతినిధులందరూ ఒక దేవాలయంలోకి వచ్చినటువంటి మనం అందరం. ఈ దేవాలయం పవిత్రంగా ఉండాలి. ఎక్కడే కానీ ఇక్కడ ఈ దేవాలయంలో పార్టీలకు అతీతంగా, పార్టీలు పక్కన పెట్టి మనమందరినీ గెలిపించింది ఎందుకు? ప్రజలందరూ సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎంపీపీ కానీ, ప్లస్ ఆ తర్వాత నన్ను కానీ ప్రజలు గెలిపించారు. ప్రజలు ఏమని మా నియోజకవర్గం కానీ మన మండలం కానీ అభివృద్ధి అవుతుంది, పలా నాయకుడు ఎన్నుకుంటే అనే ఆశయంతో మనకు ప్రజలందరూ ఓట్లేసి గెలిపించారు. వాళ్ళ ఆశయాన్ని ఖచ్చితంగా మనం నెరవేర్చే బాధ్యత మన మీద ఉంది. ఇక్కడేదో పార్టీలు ఉన్నాయి, ఒకరి మీద ఒకరు విమర్శించుకోవడం కానీ ఆ వాతావరణం మనం కలగకూడదు. మనమందరము అభివృద్ధి బాటలో, మన మండలము చాలా ఎన్నుకోబడిపోయిన మండలం, మన మండలము చాలా పేద మండలం, దీనిని అభివృద్ధి చేసే బాటలో మనం అందరము చేయిస్తూ దీనికి ఇంకా ఏమేమి కావాల్సింది మీ సలహాలు నా సలహాలు తీసుకొని అందరం కలిసి ఈ మండలాన్ని ఒక ప్రత్యేకంగా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా. దాని మూలంగానే ఎవరికైనా మన సొంత మండలం అంటే అభిమానం ఉంటుంది. ఈ మండలంలో నా కోసం మన మండలవాసి గెలవాలి అని చెప్పి మన కార్యకర్తలు కూడా సుమారు 4,000 దగ్గర 4,000 ఓట్లతో మెజార్టీ గెలిపించారు. ఇది చాలా శుభ పరిణామం. ఎందుకంటే అందరూ అన్ని మండలాలు కూడా ఇంతకుముందు నేను ఎలక్షన్కి ముందు చెప్పామని, రఘురాముడికి ఏమో చాపాడ మండలం మెజార్టీ తీసుకొచ్చేది, కాజీపేట మండలం రవీంద్ర గారికి మెజార్టీ తీసుకొచ్చేది. మన మండలం ఎందుకు మైనస్ వస్తుంది? నేను ఎక్కడికైనా పోయినా కూడా మీ మండలం ఎన్ని ఓట్లు వచ్చాయని నన్ను అడిగే ప్రశ్న వచ్చేది. అది మీరు ఆలోచించుకోమని మిమ్మల్ని అందరూ అడిగాను. మీరందరూ కూడా ఆలోచించుకొని మన మండల వాసిని ఖచ్చితంగా గెలిపించుకోవాలా అని చెప్పి అందరూ రాత్రిమౌలు కష్టపడి సుమారు 4,000 ఓట్లతో గెలిపించి నన్ను ఎమ్మెల్యే గెలిపించారు. మీరందరూ మిమ్మల్ని ఎప్పటికీ కూడా మర్చిపోలేను. ముఖ్యంగా మన మండలం చాలా వెనుకబడిపోయిన మండలం. దీని ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేయాలి. దీంట్లో ఉన్నటువంటి అవకతవకలు చాలా ఉన్నాయి. మన మండలంలో ఒకరికొకరు బడా నాయకులు ఉంటే అందరూ బీదలు చాలా అన్యాయం జరుగుతుంది. కొంతమందికి దుర్మార్గంగా కొంతమంది దోచుకుంటారు. ఇవన్నీ పక్కన పెట్టి ఎవరికి పార్టీలకు అతీతంగా ఎవరు భూములు లేవో, నేను అదే ఎంఆర్ఓ గారికి ఇప్పుడే ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా, ఎవరే కానీ ఈ రోజు నుంచి అక్రమంగా ఎక్కడ కానీ దోచుకుండేది, ఎక్కడ కానీ వెహికల్స్ మిషన్లు పెట్టి భూములు సదును చేసుకొని ఆక్యుపై చేసుకునే పద్ధతి స్టాప్ చేయాలి. ఎవరు చేసినా కూడా వాళ్ళ మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సిందిగా ఎంఆర్ఓ గారు తెలియజేసుకుంటున్నా. ఫస్ట్ విషయం. సెకండ్, మన మండలంలో డీకేటీ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి. ఎంఆర్ఓ గారు చెప్పేది ఏంటంటే
డీకేజ్ ల్యాండ్ ఎక్కువ ఉన్నాయి. డీకేజ్ ల్యాండ్ టోటల్గా మన మండలంలో ఎన్ని ల్యాండ్స్ ఉన్నాయి, సక్రమంగా పద్ధతి ప్రకారంగా రూల్ ప్రకారం ఎంతమందికి ఇచ్చినారు, రూల్స్ ప్రకారం లేకుండా ఎంతమందికి ఇచ్చినారు, అవన్నీ డేటా ఫస్ట్ తయారు చేయాలి. తయారు చేసి ఇంకా ఎన్ని ల్యాండ్స్ ఉన్నాయి, ఇది టోటల్గా నెక్స్ట్ మీటింగ్ కల్లా మాకు టోటల్ డీటెయిల్గా ఇవ్వాలి. ఎందుకంటే చట్టపరంగా అసైన్మెంట్లో పాస్ అయ్యి వాళ్ళు తీసుకునేకి మాకేం అభ్యంతరం లేదు, ఎవరికైనా తీసుకోవచ్చు. చట్టపరంగా లేకుండా ఎవరు ఊళ్ళో వాళ్ళు కొంచెం బలవంతులై